నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై ఆగ్రహం. రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆటో యూనియన్ డిమాండ్. గణపతి దేవ హిందూ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలి. విద్యార్థుల భద్రతపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో ఏఐ ఆధారిత కోర్సులు. వరంగల్ జిల్లాలో పురాతన శివాలయం కూల్చివేత వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని కాకతీయుల కాలం నాటి 700 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టికోట శివాలయాన్ని అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ అదే స్థలంలో వెంటనే ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధర్మాగ్రహ దీక్ష ప్రారంభించారు. దీక్షా స్థలంలో వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించగా హరహర మహాదేవ్, జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. స్థానిక భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం పురాతనమైన 700 నుంచి 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాన్ని, శివాలయాన్ని కాంట్రాక్టర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చివేయడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు అతి పురాతనమైన శివాలయాన్ని కూల్చివేసి బడి కట్టుకుంటామని అంటే అది ఎంతవరకు సమంజసం? మీ గుడికి బడికి సమాన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులం. మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ కుటుంబాలు కావచ్చు వ్యతిరేకం కాదు. మీరు ఏదైతే ఆ గుడిని కూలగొట్టారో ఆ కాంట్రాక్టర్ ఎవడో, ఆ కాంట్రాక్టర్ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు ఇంతవరకు రాలేదు. మరి ఇక్కడి శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు పూర్తి బాధ్యత వహించి వెంటనే ఒక సర్క్యులర్ జారీ చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఆ శివాలయ నిర్మించడానికి వెంటనే మేము పునఃప్రారంభిస్తామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సర్క్యులర్ జారీ చేయండి, ఒక మీటింగ్ పెట్టండి. సంబంధిత అధికారులు, పురావస్తు శాఖ వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు, మరి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు శ్రీరామునే తిడుతుంది. మరి ఆమె మీటింగ్ పెట్టి ఈయాటి వరకు శివాలయం కూలగొట్టాలని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు నర్సంపేటకు రావాలి. ఇప్పటికి ఎప్పుడో ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ హిందూ కుటుంబాలు కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, యావత్ సమాజం మొత్తం కూడా మన ఖండిస్తుంది ఈ విషయాన్ని. ఎందుకనంటే వాళ్ళు రాత్రికి రాత్రి అంత పెద్ద ఆలయాన్ని కూలగొట్టి ఇప్పటి వరకు వాని మీద చర్య లేదు, కూలగొట్టిన కాంట్రాక్టర్ మీద చర్య లేదు. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని చూస్తుండ్రు, ఒక అష్యూరెన్స్ చేయలేదు ఇంతవరకు, ఒక సర్క్యులర్ జారీ చేయలేదు ఇంతవరకు. మరి వచ్చి గుడి కట్టిస్తామని చెప్పి ఒక మాట మాట్లాడిపోయింది తప్పితే ఇయాటి వరకు ఇంత విషయం రచ్చ నడుస్తుంటే ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఒక సర్క్యులర్ జారీ చేసి కానీ, ఒక మీటింగ్ పెట్టి కానీ దీనికి సంబంధిత అధికారులకు ఒక ఆర్డర్ ఇవ్వలేదు. మరి ఈనాడు ఏదైతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఈనాడు ధర్మాగ్రహ దీక్ష ఇక్కడ ప్రారంభించినాం. మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి సర్క్యులర్ జారీ చేస్తారా? ఇంత ఫండు ఈ గుడికి శాంక్షన్ చేసినామని చెప్పి మీరు హిందూ కుటుంబాలకు కావచ్చు, హిందూ సమాజానికి కావచ్చు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది మాధవరెడ్డి గారు మరియు కలెక్టర్ గారికి. మీరు సానుకూలంగా స్పందిస్తే మేమందరం హర్షం వ్యక్తం చేస్తాం. వెంటనే మీరు మీటింగ్ పెట్టి ఒక సర్క్యులర్ జారీ చేయండి. మరి ప్రభుత్వాన్ని పైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి మీకు కూడా ఈనాడు నర్సంపేట నుంచి డైరెక్ట్ మేము హెచ్చరిస్తాను, హిందూ కుటుంబాల తరఫున, హిందూ సంఘాల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈనాడు ముఖ్యంగా ఏమంటున్నాం, కూలగొట్టడం శివాలయాన్ని కూలగొట్టిన వాళ్ళకి వెంటనే శిక్షించండి. వెంటనే శివాలయ పునర్నిర్మాణం కోసం ఫండ్ శాంక్షన్ చేయండి. వెంటనే ఒక కాపీ మీరు రిలీజ్ చేస్తే ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న హిందూ కుటుంబాలందరం కూడా హర్షం వ్యక్తం చేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం. మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ హిందూ గుళ్ళ జోలికి కానీ, ఆలయాల జోలికి కానీ వస్తే ఖబర్దార్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈనాడు నర్సంపేటలో మొదలైన ఈ చైతన్యం రాష్ట్రం అంతా కూడా మిమ్మల్ని దహించి వేస్తాయని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాము. వెంటనే సానుకూలంగా స్పందించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నాం. ధన్యవాదాలు.
హైదరాబాద్ నాచారం ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తమిళనాడులో ఆటో డ్రైవర్కు ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య ఆటో డ్రైవర్కు రాజకీయ అవకాశం కల్పించిన ఘనత విజయ్కే దక్కుతుందని అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నట్టే కార్మికులకు ప్రత్యేక ఎమ్మెల్సీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజకీయ పార్టీలను కోరారు. తెలంగాణ గవర్నమెంట్ కు ప్రత్యేకించి ఈ రోజు కూడా చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 5 లక్షల ప్రమాద బీమాను మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసేసిండు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది అమలు చేయడమే కాదు, దాన్ని ఫ్యామిలీలకు, ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు అరిగోస పడుతున్నారు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్పిజి ప్రాబ్లం వచ్చి యుద్ధాల కారణంగా మరి గ్యాస్ దొరకక దందలు కాక, ఫ్రీ బస్ వల్ల దందలు కాక, ఎలాంటి స్కీములు మాకు లేక మేము లక్షల మంది ఉన్నాం, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటామని చెప్పి కూడా మేము ఆవేదన చెందుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు మా కుటుంబాలతో సహా లెక్కేసుకుంటే మా ఓట్లు 20 లక్షల పైచులుకుంటాయి. మరి 10 లక్షలు 20 లక్షలు ఉన్న మరి కుల సంఘాలను గుర్తిస్తుంది ఇక్కడున్న రాజకీయ పార్టీలు. కానీ లక్షలాది ఓట్లు ఉన్నటువంటి మా రంగాన్ని, కార్మికులను మరి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎందుకు పట్టించుకోలేని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకున్నాం. ఇవాళ మాకు ప్రమాద బీమా కానీ, వారు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయలేకపోతే మేము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. టీచర్లకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, మరి గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్సీ ఉన్నాడు, క్రిస్టియన్స్ కూడా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. అంటే వారి సమస్యలు అసెంబ్లీలో అక్కడ మాట్లాడడానికి, లోక్సభలో మాట్లాడడానికి మరి అందరికీ మరి ప్రాతినిధ్యం వహించడానికి ఈ రాజకీయ పార్టీలు మరి రాజ్యాంగం మరి చట్టం అవకాశం ఇచ్చింది. కానీ కార్మికులు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మరి 1 కోటి మంది ఉంటారు కార్మికులు. ప్రత్యేకించి రవాణా కార్మికులు 30 లక్షల మంది ఉంటారు. మరి మాకెందుకు అవకాశం ఇస్తలేరు? మా సమస్యను మేమే అసెంబ్లీలో మాట్లాడుకుంటాం, మాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ రాజకీయ పార్టీలు మేము గుర్తు చేస్తున్నాం. మరి అందరికీ ఇస్తారు. అసలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద మేము పనిచేసేటోళ్ళమే కార్మికులం. మరి మా సమస్య మాట్లాడాలంటే మేము బతిలాడుకునే పరిస్థితి రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలు. ఆ పరిస్థితి మాకెందుకు? మాకే అవకాశం ఇస్తే మేమే మాట్లాడుకుంటాం కదా. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మా గురించి ఆలోచన చేయాలి అన్ని రాజకీయ పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర రాజకీయాలకు ఉన్నటువంటి నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్ అర్బన్ లో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న గణపతి దేవ హిందూ మహాసమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని పలు బస్తీల ప్రజలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. లేబర్ కాలనీ, గరీబ్ నగర్, అర్బన్ కుంట, గాంధీనగర్, శాలిని నగర్, చెన్నారెడ్డి కాలనీ ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల్లో కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన సంస్కృతి ప్రచారమే మహాసమ్మేళనం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధార్మిక చైతన్య సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనకు దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన అబ్బనికుంట బస్తీ నుండి టీఆర్టీ గ్రౌండ్ లో ఈ నెల 14వ తారీఖు రోజు సాయంత్రము గణపతి దేవ హిందూ మహాసమ్మేళనాన్ని ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గత 4 రోజుల నుండి ప్రచార కార్యక్రమం అనేది ఈ అబ్బనికుంట బస్తీ ప్రాంతంలో చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ ఈ నెల 14వ తారీఖు రోజు సాయంత్రము టీఆర్టీ గ్రౌండ్ కు వేలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మహాసమ్మేళనానికి వచ్చే ముఖ్య వక్తలు స్వామీజీ, పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ, జగద్గురు గీతాశ్రమ వ్యవస్థాపకులు మరియు ముఖ్య వక్త ఆదరణీయ కాచం రమేష్ గారు, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ మరియు మహిళా వక్త శ్రీమతి సాగర్ తనుజ గారు, వరంగల్ వికాస తెలంగాణ ప్రజ్ఞా కోఆర్డినేటర్ వీరు హాజరవుతున్నారు. కాబట్టి మన అబ్బనికుంట ఏరియా నుంచి
మన హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన దేశం నలుమూలలో కూడా మన హిందూ బంధువుల ఐక్యత చాటాలని నా యొక్క విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా తమ కర్తవ్యంగా భావించి ఈ యొక్క సభకు హాజరై మన హిందువుల ఐక్యత చాటాలని హిందూ మహాసమ్మేళన కార్యక్రమాన్ని అబ్బన్కుంట బస్తీలో ఘనంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మరి 14వ తారీఖు రోజు టీఆర్టీ గ్రౌండ్ ఆ రోజు 5:30 గంటలకు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. పెద్ద స్టేజ్, చైర్స్, కార్పెట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన మజ్జిగ కానీ, వాటర్ కానీ, వాళ్ళకి భోజన సదుపాయం కూడా చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామివారి ప్రవచనాలు విని పరవశించాల్సిందిగా మరి కమిటీ తరఫున మేము కోరుతూ అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు 5:30, 6 గంటల నుండే మనకు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలవుతుంటాయి. ఎవరైతే స్వామీజీలు ఉన్నారో వాళ్ళ ప్రవచనాల ముందు ఒక 2-3 బృందాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సంస్కృతి తర్వాత పూర్తిగా వారి మెసేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మెసేజ్ తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేసినాం. అందరూ కూడా రావాల్సిందిగా మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ అందరినీ హిందువులందరినీ కూడా కదిలిస్తున్నాం. ఓకే. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణతో పాటు విద్యార్థుల భద్రతపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటమే లక్ష్యమని మల్కాజ్గిరి సిపి సుమతి స్పష్టం చేశారు. విద్యార్థుల కదలికలపై 24 గంటల నిఘా కొనసాగుతోందని, రాత్రి వేళలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక డిటెన్షన్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రాంత వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3200 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. హాస్టళ్లపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఎన్డీపీఎస్ కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని యువతకు సిపి సుమతి హెచ్చరికలు జారీ చేశారు. చాలా మంది హాకర్స్, చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి సంపాదించుకునే వాళ్ళు. వాళ్ళెవ్వరికి కూడా ఈ ఏరియాలో అన్సేఫ్ గా ఉండాలని ఎవరికైనా ఉంటుందని మేము అనుకోము. సో మాతో పాటు భాగస్వామ్యం కండి. మనము దేశంలో లేని విధంగా మేము ఈగలు పెట్టుకున్నాము. మేము దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని మేము పూనుకున్నాము. కానీ ఇంత జనాభా ఉన్న ఈ ప్రాంతానికి అందరం కలిసి మనం చేయకపోతే అది పాసిబుల్ కాదని గుర్తించి మీ అందరినీ ఒక్కచోటికి తీసుకొని రావడమే మేము లక్ష్యంగా చాలా సిస్టమేటిక్ గా ఈ వర్క్ చేశాము. దీన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తామని మీ ముందు మేమందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ గా మేము మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హియర్ ఓన్లీ టు సర్వ్ సిటిజన్స్, బట్ citizens also have to be dutiful is what our expectation is. మీ రైట్స్ తో పాటు మీ డ్యూటీస్ ని కూడా గుర్తించాలని. అండ్ నా మనవి ఆల్ యంగ్ పాపులేషన్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీ పేరెంట్స్, తర్వాత రాష్ట్రము, తర్వాత దేశము మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని ఉంది. సో మేమందరం కష్టపడితేనే మీరున్న వయసులో మేము ఈ స్థాయి వరకు వచ్చాము. సో మీరు కూడా కష్టపడాలి. ఆ కష్టపడాలంటే చెడు అలవాట్లకు మీరు బానిస అయితే ఏ రకంగా అనుకుంటారు, అది మంచి పద్ధతి కాదు అని నేను వార్నింగ్ ఇవ్వలేను. కానీ బట్ ఇండైరెక్ట్ గా ఐఎమ్ టెల్లింగ్ యూ, మేము వయసుతో నిమిత్తం ఉండదు కదా, చట్టం తన పని తను చేస్తుంది. సో మీకు ఒక రకంగా ఇది ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ కమిషనర్ ఈ ఏరియాకి వచ్చారంటే ఇండైరెక్ట్ గా వీఆర్ టెల్లింగ్ యూ దట్ దిస్ ఇస్ నాట్ ద వే. మీరు మారవలసిందే. కమిషనరేట్ ఏరియాలోని సరూర్నగర్ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఇది ప్రముఖమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ
దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరీ అకామిడేషన్స్ లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరీ అకామిడేషన్స్ లో ఏదైనా చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్ గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న చిన్న క్రైమ్స్ అయినాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూనగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సిస్టమేటిక్ గా ఇక్కడ ఉన్న 630 హాస్టల్స్ కి సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 3,200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏఐ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ కృషి చేస్తోందని అన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి ఈ సందర్భంగా సూరారం మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఏఐ టెక్నాలజీతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వైస్ ఛాన్సలర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో అగ్రగామి సంస్థ అయిన ఈరోస్ ఏఐ విద్యతో కలిసి ప్రత్యేక కోర్సులను రూపొందించాలని, ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు థియరీ మాత్రమే కాకుండా ఏఐ టూల్స్ ను ఎలా వాడాలి, గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి కంటెంట్ రూపొందించాలి అనే విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందుతారని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ కోర్సుకు అర్హులని, ఏఐ పై ఆసక్తి గలవారు ఈ కోర్సుల ద్వారా మంచి అవకాశాలను పొందవచ్చని తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ టైఅప్ అయింది యూరోస్ విద్య ఏఐ విద్యతోని. సో దిస్ ద ఫస్ట్ టైం డిఫరెంట్గా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది మీడియాలో మెయిన్లీ. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, అంటే మీడియా ఇట్స్ గ్రోయింగ్ ట్రెమెండస్లీ. వెదర్ యూ టేక్ నెట్ఫ్లిక్స్ ఆర్ విచ్ అమెజాన్ ప్రైమ్, ఆహా లోకల్ ఛానల్స్లో కానీ ప్రతి స్టేట్లో కూడా ప్రతి దగ్గర ఇప్పుడు ఇంతకుముందు మనం మూవీస్ అనేది థియేటర్కి వెళ్ళి చూస్తుండే, కానీ ఇప్పుడు మొబైల్లో కూడా మూవీస్ చూస్తున్నాము. సో కంటెంట్ కన్సంప్షన్ అనేది చాలా విపరీతంగా పెరిగింది, మెయిన్లీ యంగ్ జనరేషన్లో. సో వాళ్ళందరూ కూడా ఈ కంటెంట్ కావాలంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టూడియోలు అవసరం లేదు. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ టెక్నాలజీతోని, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి యూఎస్ వాళ్ళు అంటే దే ఆర్ మోర్ దెన్ 50 years ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. దే ఆర్ మోర్ దెన్ 50 years. ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు మూవీస్ తీస్తున్నారు. సో డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు. సో దాంట్లో వాళ్ళ స్పెషలైజేషన్ టెక్నాలజీ అంతా కూడా 4 years కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మెయిన్లీ మన తెలంగాణలో హైదరాబాద్లో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం మా గ్రూప్తో టైఅప్ కావడం జరుగుతుంది. సో ఈ కోర్స్ మనం ఈ ఇయర్ లాంచ్ చేస్తున్నాం. సో దిస్ ద ఫస్ట్ టైం ఏఐ రిలేటెడ్ మీడియా కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Are already there in the list, so we have chosen them, and in the nomenclature is there. Selection of the candidates, any tests or anything is there for the understanding their talent and select like that? I think it's not required. Mainly it's a proper interview kind of thing. How much interest that the students show. Yes. So we'll mainly choose that. That is as we said, there is no talent pool. Even the teachers are not trained today for this kind of a course. So we can't expect students to be trained. So this is something where we'll take a raw talent and we'll groom them.
ఇప్పుడు జనరల్గా మీరు చూడొచ్చు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళంతలు వాళ్ళు నేర్చుకొని ఏదో చిన్న చిన్న షార్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తూ ఇట్లాంటి ఒక జాబ్ రెడీ చేస్తున్నారు, సొంత బిజినెస్ కానీ లేకపోతే జాబ్ చేస్తున్నారు బయట. కానీ అదే మనము వాళ్ళకి ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, ఒక మంచి స్టూడియో ఇచ్చి, వాళ్ళకి మంచి ట్రైన్ ఇచ్చి, అలా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్గా రెడీ అవుతారు. అది కూడా సర్టిఫికేషన్ కాదు, ఇది ఒక డిగ్రీ అంటే మీరు రేపు దీంట్లో మాస్టర్స్ చేసుకోవచ్చు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకోవచ్చు, రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా బయట దేశానికి వాల్యూ ఉంది డిగ్రీకి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్కి వాల్యూ ఉండదు జనరల్గా బయట ఎక్కడికైనా మన ఏది కూడా. We are helping them in building that studio where entire module that we have 8 semesters. Each semester there are design modules and all those would be with AI. So this studio will be well equipped. That is part 1. Part 2, the most important why we selected Malla Reddy Vishwavidyapith is the inclination of the promoter. We think alike, like we want to get something big in AI. See, today everybody is talking about AI but nobody is doing anything about it. People are just saying that AI will take the jobs and all. No, nothing will happen like that. AI will create more jobs. And how do we do that? If we are trained. So what I liked about Dr. Preeti and Dr. Bhadra when I met them last time is their vision is also aligned with our vision. We are doing multiple activities which you will come to know in future. This is just the first step. విజయవాడ 45వ డివిజన్లో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచన మేరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విజయవాడలో ఉన్న సమస్యలు అన్నిటిపై ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధులు అందరం కలిసి తీసుకువెళ్లామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఈ సమస్యలు అన్నిటిపై స్పందించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవెన్స్కి. మొన్న కూడా గ్రీవెన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవెన్స్లో అంతకుముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవెన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్లు కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫరబుల్ కాని పట్టాలు ఉన్నాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ,
కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ ఇవన్నీ పరిష్కరిస్తాం. రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా మంచి పండగ వాతావరణం ఉంది. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడంలో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నగరానికి ఉన్న సమస్యలను అతి త్వరలో తీరుస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రస్తుతం సమ్మర్ ఉత్సవ్ మేళా సందడి కొనసాగుతోంది. కుటుంబాలతో కలిసి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో అడ్వెంచర్ రైడ్స్, విఆర్ గేమ్స్, కృత్రిమ జలపాతం, ఐఫిల్ టవర్, రిప్లికా ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో ప్రజల రద్దీ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. సమ్మర్ ఉత్సవ్ మేళా 2026 ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరం కూడా సమ్మర్ ఉత్సవ్ మేళా 2026 పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లా పెట్టే జరిగింది. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో స్పెషలిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే కల్నీ అంటారు కదా, మనం ఫిలిప్పీన్స్ నుంచి వచ్చాయి అమ్మాయిలు, అది మొత్తం పిరమిడ్ చేస్తేనే చేస్తారు. ఇంకా వేరే ఎఫెల్ టవర్ ఉంది, చాలా హైట్ ఎఫెల్ టవర్. ఎవరైనా యూరోప్ కంట్రీ పోయి చూడాలంటే చూడలేరు. అందు గురించి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏదో అట్రాక్షన్ ఐటము తయారు చేస్తాం. ఇక్కడ ఇంకోటి వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా పెద్దది, ఎక్కడ ఇండియాలో లేదు. వాటర్ ఫాల్ మొత్తం సలియర్ వాటర్ ఫాల్ పైన నుంచి వాటర్ వచ్చి కింద మాయమైపోతుంది. అది అలాగా ఒక అట్రాక్షన్ ఐటమ్ ఉంది. యాపిల్ గార్డెన్, కాశ్మీర్లో ఎట్లా యాపిల్స్లో గార్డెన్ ఉంటుంది, అది కూడా అట్లా పెట్టే జరిగింది. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. 20 రైడ్స్ ఉన్నాయి, పిల్లలకి పెద్దోళ్ళకి. చిన్న రైడ్స్ అంటే చిన్న పిల్లలు ఆడుకోవచ్చు, పెద్దోళ్ళకి పెద్ద రైడ్స్ ఉన్నాయి. మంచిగా న్యూ రైడ్స్ కూడా పెట్టాం ఈ సంవత్సరం. 4 ఐటమ్స్లో న్యూ వచ్చినాయి. ఇంకా వేరే ఫుడ్ ఐటమ్స్ వస్తే చాలా ఫుడ్ ఐటమ్స్లో కూడా ఉన్నాయి. హోటల్ చాట్, వెజ్, నాన్ వెజ్, మొత్తం మనకి అవసరం ఏది కావాలంటే అదే తినవచ్చు మనము. ఇంకా వేరే షాపింగ్కి వస్తే హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, బెడ్షీట్స్లు, ఇంకా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తయారీ పానీపతులు, ఇంకా అదర్ స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు స్టాల్ హోల్డర్స్. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఫైన్స్ ఐటమ్ కూడా ఉన్నాయి. చాలా రకరకాల షాపింగ్ చేసుకోవచ్చు. ఈ మీరు 100 రూపాయల టికెట్ తీసుకుంటే మొత్తం టూరు వరల్డ్ టూర్ అలాగా అయిపోతుంది పిల్లలకి. సమ్మర్లో ఎవరన్నా కానీ ఏ క్లాస్ కానీ ఏమంటారు అంటే బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి తెలీదు ఎక్కడ వెళ్ళాలంటే. మేము ఇది హెచ్ఎండి గ్రౌండ్లో కూడా చాలా మంచి గ్రౌండ్ ఉంది. ఇది సిటీలో మీరు ఎక్కడ నుంచి సెంట్రల్లో గ్రౌండ్కి తొందరగా హాఫ్ అన్ అవర్లో రావచ్చు, హాఫ్ అన్ అవర్లో పోవచ్చు. టైం కూడా మిగులుతుంది. చాలా షార్ట్ టైంలో మీరు వచ్చి మనకి ఎంజాయ్ చేసి పిల్లల నుంచి బయటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళవచ్చు, మీ టైం వేస్ట్ కాకుండా. ఆ ప్లాన్ నుంచి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మేము ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టే జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా పీపుల్స్ చాలా జనాభాలు కూడా చాలా వచ్చి చిన్న పిల్లలు డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళు డ్యాన్స్లా గెలిస్తే ఏదో అబ్బాయి ఏరో ఒక మంచి డ్యాన్స్ చేస్తే ఒక విఐపి పాస్ ఇస్తున్నాము. ఆ రైడ్స్ కూడా ఫ్రీగా వాళ్ళు తిరగవచ్చు. ఇది స్పెషల్ మా ఎగ్జిబిషన్కి. ఇంకా ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు ఎవ్రీడే 4 PM to 11 PM వరకు మీ టైం ఎక్కడ పోతుందో మీకు తెలీదు. ఒకసారి రండి, మీరు వచ్చి చూడండి. మీ కుటుంబం నుంచి, మీ ఫ్యామిలీ నుంచి, మీ ఫ్రెండ్స్ నుంచి ఒక్కసారి సమ్మర్ ఉత్సవం వేళ 2026 ఇంత మంచి ప్లాట్ఫారం ఎక్కడ లేదు. మీరు ఈ పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ల సరౌండింగ్లో మంచి ఈవినింగ్ వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అందు గురించి వచ్చి మన మైండ్ ఫ్రెష్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. 4 PM to 11 PM అండి ఎవ్రీడే. ఓన్లీ 100 రూపీస్ టికెట్ తీసుకుంటే అన్నీ ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై ఆగ్రహం. రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆటో యూనియన్ డిమాండ్. గణపతి దేవ హిందూ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలి. విద్యార్థుల భద్రతపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి.
మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో ఏఐ ఆధారిత కోర్సులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.